హైదరాబాద్ సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. మహానగరానికి ట్రాఫిక్ అతిపెద్ద సవాల్గా మారింది. ట్రాఫిక్ ని కంట్రోల్లో పెట్టేందుకు పోలీస్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై 3 కమిషనరేట్లు పోలీసులు దృష్టి సారించారు. ప్రాంతాల వారీగా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రోడ్డు ఆక్రమణలు, మలుపులు వద్ద దారి సక్రమంగా లేకపోవడం, నీరు నిల్చే ప్రాంతాలు, రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, ఇంజనీరింగ్ సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో మరోసారి గుర్తిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విద్యుత్, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూడా యాక్టివ్ పార్ట్ కాబోతోంది. నగరంలో దాదాపు 161 ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే సిటీలో 127 కీలక జంక్షన్లున్నాయి. ప్రధానంగా ఇలాంటి చోటే సాధారణ రోజులతో పాటు వర్షం వేళ కూడా ట్రాఫిక్ సమస్య వస్తుంది. కీలకమైన జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్లతో పాటు రహదారి విస్తరణం పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖలో సమన్వయంతో పాటు చర్యలు చేపట్టాలని 3 కమిషనరేట్ల అధికారులు నిర్ణయానికి వచ్చారు. ట్రాఫిక్ పోలీసుల వాతావరణ శాఖలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నారు. ఆ శాఖ హెచ్చరికలు వెలువడగానే ట్రాఫిక్ సిబ్బంది రద్దీగా ఉండే వర్షపు నీరు నిల్చే ప్రాంతాలకు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది నీటిలోని తొలగించిన వాహనాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తారు. మెహదీపట్నం, హిమాయత్ నగర్, లక్టీ కపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారా హిల్స్, మసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నరకమే. ఇది ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులకు సవాలుగా మారుతోంది. ఈ ప్రాంతాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత 8 నెలల్లో 250కి పైగా స్తంభాలను తొలగించారు. ఇవి రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఉండటంతో తొలగించేశారు. సెప్టెంబర్లోనే 25కి పైగా స్తంభాలను మరో చోట ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ కారిడార్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇక్కడ 13 చోట్ల రహదారిలో విద్యుత్ స్తంభాలున్నట్లు గుర్తించారు. ఐటీ కారిడార్లో వర్షం పడితే రోడ్డుపై నీరు నిలిచిపోతుంది. దీనికి తోడు ఐటీ కంపెనీలకు చెందిన దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఒకేసారి బయటకు రావడం మరో ఇబ్బందిగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐటీ కంపెనీల వేళలు ఒకేసారిగా కాకుండా కొంత వ్యత్యాసం ఉండేలా ఆ కంపెనీలతో సమన్వయం చేస్తున్నారు. దీనిపై తాజాగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.